2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కాస్త బాగానే ఉంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా కాస్త సంతృప్తికరంగానే ఉన్నారు. ఇటువంటి తరుణంలో కూటమిలో అసలు ఏం జరుగుతుంది? ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని మాట్లాడటం, వారికి ఏదో రకంగా ఒక అపవాదును తగిలించడం, అనేక రకాల విమర్శలు ఆరోపణలు చేయటం పరిపాటిగా మారింది. అయితే దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టడానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో జనసేన కూడా ఒక రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుంది. 2024 ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఒకసారి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. దాదాపుగా 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన 21, అలాగే భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే ప్రజల్లో ఆ పార్టీ పట్ల అంత అసంతృప్తి, వ్యతిరేకత ఉంది. మరి దాన్ని చక్కగా మనం వినియోగించుకోవాలి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని ప్రజలకు దగ్గరవుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, మనోనిబ్బరాన్ని కలుగజేయాలి అనే విషయంలో హై ఫోకస్ పెట్టింది కూటమి. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇలాంటి తరుణంలో అసలు కూటమి అధికారంలోకి రావటానికి ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు, మార్పులు చేర్పులు అన్నీ కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగించాయి అప్పట్లో. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇంత గందరగోళ పరిస్థితులు, అయోమయం నెలకొంది అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వ్యవహార శైలి, వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అట్లా ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు 135 స్థానాల్లో విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థులు దాదాపుగా 140కి పైగా స్థానాల్లో పోటీ చేస్తే. అయితే ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ఒక 30 నుంచి 40% ఎమ్మెల్యేలు వారి పనితీరు బాగోలేదు. ప్రజలతో కలవటం కానీ, మమేకం కావటం కానీ, ప్రజా సమస్యలను ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పరిష్కరించడంలో, సమస్యలపై ఫోకస్ పెట్టడంలో విఫలం అవుతున్నారు. అదే కాకుండా ప్రజల్లోకి అసలు వెళ్ళడం లేదు, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం లేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు ఒకేసారి తీరిపోవుగా. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, వాస్తవ స్థితిగతులపై సమీక్ష చేయాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలుగా ఎమ్మెల్యే పర్యటించాలి. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో దాన్ని పార్టీ దృష్టికి తీసుకురావాలి. అలా చేయటంలో ఫెయిల్ అయినటువంటి వారికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదే పార్టీలో అంతర్గతంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు, ఒక ఘనమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టారనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మరి అటువంటి ప్రజలకు పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి సమస్యలపై ఫోకస్ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా వారిపై ఉంది. కానీ అవన్నీ మనకెందుకులే అని పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు,
దాదాపుగా ఉన్నటువంటి 135లో ఒక 60 నుంచి 75 వరకు ఎమ్మెల్యేలకు సీరియస్గా క్లాస్ స్పీకర్ అట. ఇలాంటి వేషాలు వేస్తే కుదరదు. తమాషాగా ఉందా? మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజా సమస్యలపై మీరు దానిపై దృష్టి పెట్టాలి. ఆ సమస్యలను పరిష్కరించడంలో మన బాధ్యతగా మన వంతు కృషి చేయాలి. అప్పుడే మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. తద్వారా పార్టీకి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకొని పార్టీకి అలాగే కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇటువంటి తరుణంలో పార్టీలో కూడా చాలా సీరియస్గా దానిపై ఫోకస్ పెట్టారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం అనే అంశాలు కూడా చూసాం. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఆ ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వారి యొక్క వివరణ అనేది ఇచ్చారు. అంటే పార్టీలో ఏ ఇష్యూ వచ్చినా దానికి సంబంధించి బాధ్యతగా మీరు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలి. ఆ వ్యవహారం అందరికీ తెలుసు. ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్ల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి ఒకటే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, తర్వాత కూడా కొంతమందిపై ఇటువంటివి వచ్చాయి. సో ఇలాంటి సందర్భంలో అంటే సొంత పార్టీలో జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, వారు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది జరుగుతున్నటువంటి క్రమంలో సొంత పార్టీలోనే నాయకుల మధ్య సమన్వయం లేదు, సఖ్యత లేదు, వారి సహకారంతో ముందుకు వెళ్ళట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నాయకుల తీరుంది. కాబట్టి వీటన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే చాలా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. దానికి సంబంధించి ఒక్కొక్కరికి స్వయంగా చంద్రబాబు నాయుడు కాల్ చేసి చెప్పినటువంటి సందర్భం అట. ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా అందరికీ తెలుసు. అయితే రాను రాను ఆ పార్టీలో కొంతమంది లీడర్స్ లైన్ దాటుతున్నారు అనేది చర్చ. సో మొత్తానికైతే పార్టీ అధినేతగా, ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను ఆయన డీల్ చేయడంలో పెద్ద ఆయనకు కష్టమేమీ కాదు. చాలా ఇష్యూస్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేయటానికి చంద్రబాబు నాయుడు పెద్ద ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఇటువంటి తరుణంలో ఎవరైతే ప్రజలతో మమేకం కాకుండా, కనీసం ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా ఉన్నవారిపై సీరియస్ ఫోకస్ పెట్టారు. వారికి టైం టేబుల్ ఇచ్చారు ప్రతి ఎమ్మెల్యేకి. ఇదిగో ఈరోజు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. మనం చేసినటువంటి అభివృద్ధిని మనం చెప్పుకోవడంలో తప్పే ఉంది. మీరెందుకు వెళ్ళట్లా బయటికి? ఏసీ రూముల నుంచి బయటికి రండి, ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం కండి, వారి సమస్యలపై మీరు దృష్టి పెట్టండి. తద్వారా నియోజకవర్గంలో పార్టీకి అలాగే దానికి సంబంధించి మీకు వ్యక్తిగతంగా కూడా మైలేజ్ అనేది పెరుగుతుంది. సాధారణంగా అంతే కదా. వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో పర్యటిస్తే మీకు ఏ సమస్య ఉందో, మీకు ఏ సమస్య ఉందని తెలుసుకుంటే అతనికి అక్కడ స్థానికంగా ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. మరి మీరు ఎందుకు అలా చేయట్లేదు? అలా చేయాల్సిందే, బయటికి రావాల్సిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపై, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై మీరు ప్రజలకు చెప్పాలి. చెప్పి ఇంకా వారి దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉంటే రాబట్టాలి, దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. మరి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటారా? తీసుకోకుండా మన ఇష్టంలే, మనల్ని ఎవరు అడుగుతారులే, మనకి ఎమ్మెల్యే పదవి వచ్చింది కదా, ఎమ్మెల్యేగా విజయం సాధించాం కదా అన్న ధోరణితో ఉంటారా? సాధారణంగా అయితే అలా ఉండరు. ఎందుకంటే ఆయన ఫోకస్ పెట్టారంటే చంద్రబాబు నాయుడు సంబంధించి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.